నా పేరు డాక్టర్ నాగేశ్వరరావు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఈ వారంలో ఒక అరుదైన చికిత్స చేయడం జరిగింది. ఆ చికిత్స గురించి మీకు వివరణ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాం. డి రాధాకృష్ణవేణి అని 73 సంవత్సరాల వయసు గల ఒక ఫిమేల్ పేషెంట్ నా క్లినిక్కి రావడం జరిగింది. ఆమె ఆయాసం, నడుస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి, కళ్ళు తిరగడం అనే సమస్యతో నా ముందుకు వచ్చారు. ఆవిడకి బేస్లైన్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి కొన్ని చేశాము. ఈసీజీ 2D ఎకో అనే టెస్టులు చేయడం వలన ఆవిడకి బృహద్ధామని కవాటం పూడికి ఏర్పడడం లేదా అయోర్టిక్ స్టీనోసిస్ అనే సమస్యగా మేము గుర్తించాము. ఆ సమస్య ఉన్నవాళ్ళు బృహద్ధామని కవాటం పూడుకుపోవడం వలన శరీర అవయవాలకి రక్త సరఫరా తగ్గడం వలన ఈ విధమైన ఆయాసము, ఛాతీ నొప్పి, కళ్ళు తిరగడం అనే సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ పేషెంట్తో పూర్తిగా డిస్కస్ చేసి 2 రకాల సర్జరీలు ఉంటాయి దీనికని వివరణ ఇవ్వడం జరిగింది. 1 ఓపెన్ హార్ట్ సర్జరీ, 2 ట్రాన్స్క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ లేదా టావీ ఆర్ టావర్ అంటూ ఉంటాం. ఈ 2 రకాల సర్జరీల్లో ఆవిడ వయసు, ఆవిడ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా టావీ అనే ప్రొసీజర్ ద్వారా ముందుకు వెళ్ళడం వలన ఆవిడకి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని పేషెంట్ బంధువులతో, మిగిలిన మా హాస్పిటల్ బృందంతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ రెండిటిలోని ఏది అడ్వాంటేజ్ అనేది మీకు వివరణ ఇస్తాను. 1 ఓపెన్ హార్ట్ సర్జరీ. మనం ముందుగా అనుకున్నట్టు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం వలన ప్రయోజనాలు ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం వలన డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ వయసు గల వారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం వలన 5 నుంచి 6 రోజులు ఐసీయూలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. వెంటిలేటర్ మీద కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, ఇన్ఫెక్షన్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. 1 సర్జికల్ సైట్లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. 2 వెంటిలేటర్ పెట్టడం వలన ఊపిరితిత్తుల్లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇది కాకుండా మనం రెండో ప్రొసీజర్ ఏంటి, టావీ అనే ప్రొసీజర్, అంటే ట్రాన్స్క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. ఆ ప్రొసీజర్ ఎలా చేస్తామంటే, ఏ విధమైన కోత లేకుండా తొడ ధమని ద్వారా మనం అయోర్టిక్ వాల్వ్ ప్లేస్లోకి వెళ్ళి ఒక కొత్త వాల్వ్ని ఇంప్లాంటేషన్ చేస్తూ ఉంటాం. ఈ కొత్త ప్రొసీజర్లో మనం ఏ విధమైన కోత ఉండదు. అంటే ఛాతీలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం అనేది ఉండదు. ఇది చేయకపోవడం వలన పేషెంట్ 1 లేదా 2 రోజులు హాస్పిటల్లో ఉంటారు. అది కూడా ఐసీయూలో ఉండే అవకాశం కూడా తక్కువ. వార్డులో 2వ రోజుని వార్డుకి షిఫ్ట్ చేసి మనం డిశ్చార్జ్ చేసేవచ్చు. అంటే కోత అనేది లేకుండా ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనం ఈ చికిత్స చేసాం. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం అనేది గత 5 సంవత్సరాల క్రితం వరకు ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారానే ఈ విధమైన పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఈ గత 4 నుంచి 5 సంవత్సరాల నుంచి ఈ లేటెస్ట్ టెక్నాలజీ, టావీ అనే టెక్నాలజీ మనం లేటెస్ట్గా రావడం జరిగింది. ఈ టెక్నాలజీ ద్వారా ఈ పేషెంట్కి ఈ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స చేసాం ఈ వారం రోజుల క్రితం. అదేంటంటే, ఈ 73 సంవత్సరాల వయసు కల ఈ పేషెంట్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే టావీ ట్రీట్మెంట్, అదే ట్రాన్స్క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ కంట ఈ చికిత్స ద్వారా చేయడం వలన పేషెంట్ని మనం 2వ రోజే డిశ్చార్జ్ చేయడం జరిగింది. పేషెంట్ కూడా ఏ విధమైన సిమ్టమ్స్ లేకుండా 2వ రోజే ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ పై సమస్యలతో బాధపడే ఈ పేషెంట్, అదే ఆయాసం, ఛాతీ నొప్పి, కళ్ళు తిరగడం అనే సమస్యలు కూడా కంప్లీట్గా క్లియర్ అవ్వడం జరిగింది.